యదువంశం, యాదవ్ వంశం పురాణాల్లో ప్రారంభమై రాజ్యాలు నిర్మించి ఈ రోజు రాజకీయాలు, క్రీడలు, సంస్కృతిలో తమ ముద్ర వేశారు. యదువంశానికి మూలపురుషుడు శ్రీకృష్ణ భగవానుడు, ధర్మాన్ని స్థాపించిన నాయకుడు, వ్యూహశిల్పి, ద్వారకా రాజ్య స్థాపకుడు. ఇది వారి ప్రారంభం. కాలం మారింది, కానీ వాళ్ళ వంశ గాథ ఆగలేదు. యాదవులు కేవలం గోపాలకులే కాదు, రాజ్య నిర్మాతలు కూడా అని చరిత్ర చెబుతారు. తెలంగాణ నేలపై యాదవులుగా నిలిచి గొల్ల సాంప్రదాయంగా గుర్తింపు పొందారు. పశుపోషణ, పాల ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచారు. దీపావళి తరువాత తెలంగాణలో జరిగే సదర్ ఉత్సవం యాదవులకు గర్వోత్సవం. ఈ పండుగ వారి సంస్కృతికి ప్రతీక. ఆధునిక భారతదేశంలో యాదవులు రాజకీయాల్లో అంతకంతకు ఎదిగారు. యూపీ ముఖ్యమంత్రి ములాయం, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్, బడుగుల, యనమల, నోముల, భారత జాతీయ క్రికెట్ ప్లేయర్ ఉమేష్ యాదవ్, యువ నాయకత్వ ప్రతీక నవీన్ యాదవ్. పురాణాల్లో ధర్మస్థాపన, మధ్యయుగాల్లో రాజ్య నిర్మాణం, తెలంగాణలో పశు సంస్కృతి, జానపద కళ. ఒక వంశం కాలానుగుణంగా మారిన తన గౌరవాన్ని నిలబెట్టుకున్న కథ వారిది. గోపాలకులుగా ప్రారంభమై నాయకులుగా ఎదిగిన వంశం యదువంశం. అందుకే వారిని యోధులు అని ప్రస్తావించారు. ప్రౌడ్ టు బి ఏ యాదవ్.